అమ్మా పచ్చి మిరపకాయ కాదు సౌండ్ చేయు. హాయ్ హలో నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ క్రేజీ స్టార్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు, అందరూ చేస్తారు పానీపూరితో ఛాలెంజ్, మేము తీసుకుంటాము పానీపూరితో రివెంజ్. అర్థమైంది అనుకుంటా ఎంత జోసిగా ఉన్నారో. ఏంటంటే గాయస్ అందరూ పానీపూరితో కొద్దిగా టైం పెట్టుకొని ఛాలెంజ్ చేస్తారు, ఎవరు విన్ అవుతారు ఎవరు లూజర్ అవుతారో అనేది చేస్తారు కదా. బట్ మేము ఏంటంటే కొత్తగా కొద్దిగా క్రేజీగా డిఫరెంట్గా మేము ఈ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాము. అదేంటంటే పానీపూరిలో పచ్చి మిరపకాయ పెట్టుకొని తినాలి అంటే ఏమరా చేయవా? ఇక్కడ రా, ఏం అవుట్ అవుతున్నావు, చేయవా? చేయవా? ఓడిపోయినట్లే, చేయకపోతే ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. చేస్తావా? ఓకేనా? మీ ఏమైనా నాకైతే సంబంధం లేదు, చేస్తావు కదా పక్కన? నువ్వు కూడా ఓకేనా? పచ్చి మిరపకాయలు ఉంటాయి మరా, సరేనా? మా కూడా ఓకే. పచ్చి చేస్తే మాకేంటి చేస్తే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు డబ్బులు అనేది ఇస్తాను, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు పనిష్మెంట్ మాత్రం పక్కా ఉంటది. ఓకేనా? పనిష్మెంట్ కి యాక్సెప్టా? ఓకేనా? ఏమి ఇచ్చినా చేయాలి పక్కన. నువ్వు కూడా ఓకేనా? ఓకే గైస్, అయితే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. ఎవరైతే మా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే, కొత్తగా ఛానల్లో విజిట్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ మాకు కావాలి, ఇట్లాంటి వీడియోస్ మరెన్నో చేస్తాము, మీకు నవ్విస్తూనే ఉంటాము. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. రైట్. ఇగో ఇప్పుడే మా సెటప్ అయితే రెడీ అయింది, చూడండి. ఇగో ఓకేనా? రెడీయా? చూడండి, ఇప్పుడే సెటప్ అయితే రెడీ చేసుకున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఇంకోటి, ఇది దీనికి ఈ ఛాలెంజ్కు మనం టైం అనేది మెయింటైన్ చేస్తాం. ఎవరు తక్కువ సమయంలో తింటే వాళ్ళు విజేతగా నిలిచిపోతారు, వాళ్ళకే ఫస్ట్ బహుమతి అనేది ఉంటుంది. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకు పనిష్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది. అది ఎట్లుంటుందో మళ్ళీ లాస్ట్గా చెప్తాము. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చెప్పండి రా. ఎవరు చేయాలి? నేనా? నువ్వు చేయి. నాకే చేయమంటారు గాయస్. చూద్దాం ఎంతవరకు అవుతుందో చూద్దాం. పచ్చిమిరపకాయలు చూసినావా, ఇవి పెట్టుకొని చేయాలి. ఇవి పానీపూరిలో పెట్టుకొని తినాలి. చూద్దాం ఎంతవరకు అవుతుందో చేద్దాం మనం. నేనే చేస్తాను, స్టార్ట్ నేనే చేస్తా. ఓకేనా? ఈ వీడియో మాత్రం పక్కా లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి, అరేంజ్మెంట్ చేస్తుంది, మిరపకాయ కూడా పెడుతుంది. ఓకేనా? ఆపా పొద్దు ఫుల్ పెడతారు, ఆపా పెట్టారు. ఓకేనా? ఓకే కదా నీకైతే? చూడండి ఎట్లా పెడుతుంది, చూడండి. తినాలి అలా వాటర్ వేసుకొని. ఈ 10 ఇస్తాము. ఈ 10 ఎంత టైంలో తింటారు అనేది, ఎంత తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్ను. అవునా? ఎక్కువ టైంలో ఎవరు తింటారో వాళ్ళు లూజర్స్, వాళ్ళు పనిష్మెంట్. ఓకే. చూడండి అరేంజ్మెంట్ అయితే సెట్ చేస్తున్నది. ఎవరు ఫస్ట్? నువ్వే. నేనా? ఓకేనా? ఓకే సరే గైస్, వీలైతే నాకే స్టార్ట్ చేయమన్నారు. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తా. ఏంటంటే తక్కువ టైంలో ఎవరైతే ఇవి తింటారో వాళ్ళు విజేత, ఎవరైతే ఎక్కువ టైం తీసుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్లు.
అప్పుడు వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. గెలిచిన వాళ్ళకు డబ్బులు ఇస్తా, మనీ ఇస్తా. ఎంత ఇస్తాను అది 500 1000 అని నేను చెప్తా. గెలిచిన వాళ్ళకు డబ్బులు ఇస్తా, ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఇక చూడండి, మిరపకాయలు వేసుకొని పానీపూరి తినాలి. ఎంతనన్నా నేనైతే గెలవడానికి ట్రై చేస్తా, చూద్దాం. రైటా? టైం స్టార్ట్ చేయి. ఓకే, నేను పెట్టిస్తావు. ఓకే, టైం 00 ఉంది కదా, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, టైం స్టార్ట్ అయింది. రైట్. సూపరా, ఎలా ఉంది? మండుతుంది మావా, ఎన్నో కొడుతుంది మాయా. 26 seconds, 27, 28, 29, 30. ఒక్కటికే ఇలా ఉంటే ముందు ఉంది. 10. మనకు ఇంకా డేంజర్. సమ్మగా ఉంది. 48, 49, 50 seconds. 1 minute అయిపోయింది. 1 minute అయింది. ఇలా వచ్చా? నో, చిన్నపిల్లలకి ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? ఇలా వద్దా? తాగవద్దు. సెకండ్ మినిట్ కూడా స్టార్ట్ అవుతుంది, చూసుకో. అమ్మా, పచ్చి మిరపకాయ. సెకండ్ మినిట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓ అవి చూస్తుంటాయి. 1 minute 30 seconds is also completed. విన్ అవుతావా? ఏమనుకుంటున్నావు? విన్ అవుతా అనుకుంటున్నావా? 2 minutes కూడా దగ్గర వచ్చింది. ఏం చేస్తాడో చూడాలి. సూపర్ అంట. సూపరా, సూపర్ అంట. సూపరా. మీకోసం నేను చూస్తావు, ఎంత కారం అని తింటావు. 2 minutes also completed. కడుపులో చాలా అంటే చాలా మండుతున్నాయి. ఇంకోసారి ఛాలెంజ్ అనే పేరు తీయడు. పానీపూరి మీద విరక్తి పట్టేటట్టున్నది. ఉన్నది ఒకటే పాత్ర. తింటావా మనుషులు? చూడండి గాయ్స్, ఎట్లా మా వాడు. మిర్చి నోట్లు వేసుకో. మిర్చి దెబ్బ. అబ్బా, కొన్ని వాటర్ ఇవా? నో వాటర్ ఇవ్వం. నో వాటర్, వాటర్ ఇవ్వద్దు చిన్న పిల్లలకు. టైం ఎంత అవుతుంది? టైం 3 కూడా అయిపోయింది. పెట్టుకుంటా, మిర్చి పెట్టుకో. మిర్చి తీసేసిండు. ఇది కౌంట్ లోకి రాదు. ఉమ్మా అమ్మమ్మమ్మమ్మమ్మ, ఘోరంగా వండుతుంది కుక్కలా. నీళ్ళు కావాలని నేను వాంతింగ్ వచ్చినట్టు అవుతున్నది. నేను దేన్ని ఎక్స్క్యూజ్ చెయ్యలేము. నీళ్ళు కావాలా నేను? కానీ మీకోసం అని. మరో లడ్డు కావాలా నేను? మిర్చి చూడండి ఫ్రెండ్స్, ఇయ్యో వదిలేశాడు.
ఫోర్ మినిట్స్ 30 సెకండ్స్ అవుతుంది. మా పరిస్థితి ఎలా అవుతుందో నేనైతే కన్ఫర్మ్ గెలుస్తా. అవన్నీ పట్టించుకుని రూపాయ పే చేస్తుంటా అయిపోయా. అది వేరు. నువ్వు 2 రోజులు పెట్టి నువ్వు వేరే దాంట్లో తీసి ఇందులో ఎవరు పెట్టలేరు. 2 రోజులు పెట్టి తిన్నా ఏదో ఒక్కటే కౌంట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిలుగా వచ్చిన అది చిన్నవి చిన్నయా పెద్దయా కాదు. ఇగో ఇగో ఇది పురుగు పట్టినట్టుంది, అందుకోసం పడేసిన. ఏదో చెప్పాలి, తప్పించుకోవాలి. పక్క గాయస్ రేపైతే బాత్రూమ్ పెట్టేలా ఉంది నాకైతే. పక్క గాయస్ రేపైతే బాత్రూమ్ పెట్టేలా ఉంది నాకైతే. నేనైతే మంచిగా వెళ్ళిపోతా. వాటర్ తాగొచ్చా? వాటర్ తాగొచ్చా? నువ్వు తాగొద్దు. మీరు కూడా తాగొద్దు. ఓన్లీ ఫర్ కిడ్స్. కిడ్స్ లేదు, ఎవరు లేదు. ఛాలెంజ్ ఇస్ ఛాలెంజ్ అంతే, ఎవరు కూడా తీసుకో వద్దు. ఫస్ట్ తాగుడు ఏంది? డన్. క్లియర్ మైక్. స్టాప్. ఎంత? 30 seconds. 3 seconds మేము లేట్ చేసినాం కాబట్టి 30 గైస్ 30 seconds. నేనైతే 5 minutes 33 seconds లో తిన్నా. 30 seconds. 3 seconds లేట్ అయింది కొంచెం. 30 seconds లో తినేసిన. ఇంకా తినలే ఇగో కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకో. స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఇప్పుడు మీరు నాకన్నా తక్కువ టైంలో తింటే మీరు గెలిచినట్టు, లేదంటే ఓడిపోయినట్టు. ఓకేనా? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నువ్వా? ఓకే, నువ్వు దా. అరేంజ్మెంట్ ఒకసారి పెట్టుకోండి ఒకసారి అన్ని. గైస్ ఇప్పుడైతే మా హర్ష స్టార్ట్ చేస్తుండు. మరి వాడు ఏ టైంలో తింటాడో చూద్దాము. మరి నాకంటే తక్కువ టైంలో తింటాడా, మరి ఎక్కువ టైంలో తింటాడా చూద్దాము. ఈయన తర్వాత నా వైఫ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? వర్షు అత్తనా? నువ్వు గెలవవా? ఎందుకు భయపడుతున్నావు? సరే జాగ్రత్త. ఏమన్నా అయితే మాకైతే సంబంధం లేదు. ఓకేనా? కారం అయినా ఏమైనా మీ మమ్మీకి మాత్రం, లేకుంటే రేపు మోషన్స్ అయితే కూడా నాకు సంబంధం లేదు. ఓకేనా? రైట్, స్టార్ట్. మండుతున్నట్టుంది. ఘోరంగా అంటే ఘోరంగా మండుతుంది. మా వాడైతే చూస్తుంది. చాలా కదా. ఎట్లుంది? నవ్వుతున్నాం అంటే మంచిగా ఉన్నట్టుంది. కారం చాలా చాలన్నా? కొద్దిగా తిన్నప్పుడు ఏమనిపిస్తుంది, తిన్నాక అవుతుంది. టైం అయిపోతుంది. నయం సెకండ్ తింటుంది. 40 seconds ఏమనుకున్నావు మరి హర్షు అంటే? మండట్లేదారా? తిన్నాక మండుతుంది. మా వాడైతే ఆశ పెడుతుండే ఎత్తుకుంటా. ఎక్కడికయ్యా? కూర్చో. బాత్రూమ్ తలుపు తెరవం ఇప్పుడే. ఓకేనా? వాటర్ కూడా పరిస్థితే లేదు ఇప్పుడు. ఎట్లుందిరా? బాగుందా? వాటర్ కావాలా? నాకు ఏమన్నా ఇందాక కావాలా? వాటర్ ఇమ్మన్నావు కదా, నేను ఇప్పుడు తాగుతాను. నీ ముంగట ఇక చూడిగా. గ్రేటరా 1 minute లోనే 3 తిన్నాడు గాయస్. 1.27 లోనే 3 తిన్నాడు. అమ్మా గ్రేట్. దగ్గరికి వచ్చి కూర్చొని తిను. మా ఫ్రెండ్స్ చాలా కారం ఉన్నాయి. 1.44 పచ్చి మిరపకాయలు, కారం మిరపకాయలు. చూడండి గాయస్ ఎట్లున్నాయో ఒకసారి చూడండి. చూస్తేనే కారం తీసుకొచ్చిన నల్ల మిరపకాయలు. ఇది చిన్నగా పెట్టిరా మిరపకాయ. ఇది తినేసి మిరపకాయ తిను. నీది పాపం, నీది అది. మరి పెద్దది చిన్నది పెట్టావు కదా. పెద్దదే ఉంది. ఇది గెలుస్తాడా?
ఏంటి సపరేట్ తినాలి. ఇగో ఇది పానీపూరి తిన్న తర్వాత మిర్చి తినాలి. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, అయ్యగారికి చెమటలు పట్టినాయి. అయ్యయ్యో దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేస్తామంటే మాకు 2 ఫోన్లు లేవు. దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేస్తుంది, కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చినాయి. దగ్గుతున్నావా? స్లో తిని దాన్ని లేదు. చాలా టైం ఉంది హర్షు. గెలుస్తావు లేరా? 2.36 దాన్నేం లేదు, స్లోనే తిను. ఆ మిరపకాయ సపరేట్ తినాలి. మిరపకాయ పానీపూరితో ఇది కదా, ఇది కదా తెలంగాణ పౌరుషం అంటవా? తెలంగాణ బిడ్డ. మోషన్స్ వస్తుంది, ఆ బాత్రూమ్ వస్తుందా? ఎందుకు లేచిన కూర్చోవా? అడుపులో మంటనా? మండుతున్నట్టుంది. నువ్వు తింటావా చెప్పు. ఇంక మెత్త తింటా. వణుకుతున్నాడు guys వీడైతే. మరి అరే ఇబ్బంది అయితే తినక ముందే చెప్తున్నా. ఎన్ని కావాలనుకుంటున్నా? ఇంకా 4 ఉన్నాయి. 3.24 అయింది. గెలిచినట్టుండ్రా. మామయ్యను ఓడిచ్చేస్తావా? ఇబ్బంది పడకుండా తిను, ఓకేనా? మళ్ళా మీ మమ్మీతో నాకు ఇబ్బంది పెట్టగలవు, ఓకేనా? మీ డాడీ చూస్తాడు ఈ వీడియో. ఇది సపరేట్ తినాలి. అది అద్దుకో సపరేట్. ఎట్లా తింటా? ఎలా తిన్నామన్నది కాదు, తిన్నావా లేదా? మండుతుందని పెట్ట. హుషారున్నాడు చూడు. ఒరే 4 minutes అయింది, ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఉన్నాయి. తెలుస్తారా అన్న? చూడండి గైస్, పరిస్థితి ఎలా ఉంటుందో. నువ్వు గెలుస్తావు అమ్మా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా గైస్, లేడీస్ పానీపూరి అంటేనే లేడీస్ అంటేనే పానీపూరి. అది ఎంత కారమని ఉండని, వాడు ఎట్లా నన్నదేని, అది వరెస్ట్ కదేని, ఆ చెమటలు లేచేయని. కానీ లేడీస్ కి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇంకా 1 minute ఉందిలే. ఒరే ఒక్కటి, మై గాడ్ మా చెయ్యి, నువ్వు ఇది తినట్లేవు. ఎవరిది? నాదా? అది పురుగు తిన్నదని తినలే. చూడండి గైస్, ఇగో ఇది ఉసిపోయింది. ఇంకోటి పెట్టి పెద్ద చూసి. ఎట్లుంది? బాగుందా? పెద్ద మిరపకాయ పెట్టిన ఫ్రెండ్స్. పెద్దది పెట్టు. లాస్ట్ లోనే పెట్టేసరికి కారం అయితే రారా. మై గాడ్, మొత్తం తినాలి. మొత్తం ఒకసారి రాను తింటుండే. ఇవిడా నోరు చూపియాలి తొందరగా. చూపియా, నేనే గెలిచిన. నా నోట్లో ఏం లేకుండా అయిపోయింది నాది. ఇదెంత వాడు వచ్చేసి 5:40 seconds లో, ఓకేనా? చూడండి గైస్, ఇగో 5:40 వీడు మన టైము. ఇప్పుడు వీనితో పోల్చుకుంటే నేనే విన్ అయినా. చూద్దాం మరిగా, నాది చూద్దామండి, ఓకేనా? హ్యాండ్ చేసుకుంటా. నెక్స్ట్ యువరాణి మిత్రవిందా పానీపూరి లవర్స్. వాటర్ ఇప్పుడు తాగొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు మా విన్నత స్టార్ట్ చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో. గెలుస్తూ పాటు ఎందుకైనా అమ్మాయి కదా, అమ్మాయి అనుకుంటున్నా. ఓకేనా? రైట్, 1 కంటిన్యూ. స్టార్ట్ అయింది. మరో లడ్డు కావాలనైనా ఇప్పుడు కూడా మండుతున్నది. మండుతున్నాయి. మండిపోయింది రప్ప. ఎర్ర అయినాయి మా మామయ్య అయితే పూరా రాచు. కనిపిస్తలేవు కెమెరాలా. పురుగు ఎట్లుంది? మండుతున్నట్టుంది. లడ్డు కావాలనైనా బాత్రూమ్ కి దారేది. కానీ
ఎంత కారమైన తగ్గేదేలే. మిరపకాయ ఇందా లేదా అసలు చూపించి తిను. ఏంటి నా జల్దీ నిమిషం 39 ఇవ్వ, 2 తినేసారా 44 45 అమ్మా. అమ్మో కానీ చూసి జాగ్రత్త, ఎందుకు చెప్పాలా, అది తిన్నాం అనుకో పచ్చిగా లోన కడుపులో మొత్తము గడిగడి తిప్పి వస్తుంది. తిప్పి 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 ఆ, రేపు హాస్పిటల్ ఓల పడుతుంది, పేషెంట్ అయితే స్లోగా తిను కదా. వీడియోల గురించి 500 బుక్క మళ్ళీ కాదు, ఫస్ట్ ప్రైజ్ మనీ కోసం అని గెలవగల వాయింత పనిష్మెంట్ ఏమి అవి కూడా అక్కడనే పోతే మళ్ళీ ఎగిస్తా అంటాడు. మనీ కోసం అని కాదు, పనిష్మెంట్ తప్పాలి. 1 మినిట్ తగ్గేది లేదా. 1 minute కి 3 తిన్నా, 1 minute కి 2 తిన్నా మా విన్నతో. ఇంకా చూడరా మీ మమ్మీ చూడరా ఎట్లా తింటుంది. 3 1 పాయింట్ అవుతా కారం అవుతలేదా, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. మరో లడ్డు కావాలని అయినా 140. నువ్వు కూడా తింటు మీ మమ్మీతో పాటు. ఎట్లుంది, బాగుందా, ఏముంది కదా, ఏముందా ఏముందా. ఎలా తిన్నా వర్షు? నోరుతుంది నోరుతుంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. సరే విన్ అయి చూపిస్తా. 2.5 రా, గెలిస్తేట్లుందిరా. 4 తిన్నాను ఇంకా నీ ప్లేస్ లో 4 తిన్నది. నేను 5 తిన్నా ఈ టైంలో. 5 6 ఉన్నాయి ఇంకా మోర్. 2.19 ఉంది. మెల్లగా తిను, ఇబ్బంది పడకు, ఓకేనా. మా దగ్గర హాస్పిటల్ పెట్టాలి 800. 500 కు చూస్తున్నావేమో, ఇంకా వచ్చేటప్పుడు 500 పోతే మాత్రం 1000 కన్నా ఎక్కువ అవుతుంది హాస్పిటల్. వస్తుందా అర్థమవుతుందా లేదా నిన్నెత్తున్నది ఇప్పుడు అర్థమవుతుందా వావ్ చెప్పిన కరెక్ట్ చెప్పిన ఎందుకంటే వాళ్ళు పానీపూరి ఎట్లా ఇస్తారు తింటారు చెమట వచ్చి ఓమో యాక్టింగ్ చేస్తుంది ఆయన తినేస్తారు చూడు టైం కన్నా చూడు 3 minutes 3.11 ఇంకా 5 ఉన్నాయి. పెంపు గివ్ అప్ ఇచ్చేసి అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి చూడు 5. లేదంటుందిరా. 3.28 చూడండి గైస్, ఈమె అయితే 3.28 సెకండ్స్ లో ఎన్ని తిన్నది, 6 తిన్నది, ఇంకా 4 ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తుంది లాస్ట్ వరకు. నేనైతే 5.33, మన హర్ష అయితే 5.40. ఈమెయితే ఇప్పుడైతే చూద్దాం ఎవరు గెలుస్తారో. ఆల్మోస్ట్ 4.46 వచ్చేసింది, చూసుకో. 4.46 3.46 4.46 గైస్ ఈమె అయితే గెలిచేలాగానే ఉంది. 4.01 మరి ఎంతవరకు అయినా వదిలేవు, తిను, ఇంకేం చూస్తున్నావు, నాకు తెలుసు నువ్వు తింటావని. 411 14 40 నువ్వు నన్ను కొడుతున్నావు రా. 41 తినబెట్టలేదు, నేను తినబెడతాను. 42 43 45 46 446 446. వీడు కూడా తింటాడంట, చూద్దాం. తింటావు నువ్వు కూడా, ఇంకొకటి మిగిలింది. ఎస్ నాదైపోయింది. విన్నా తోడు పెంపు. నోట్లుంది మండుతున్నట్టుంది. 453 అయిపోయింది. 5 రా మనది. నేను చూపిస్తే స్క్రీన్ షాట్ కూడా ఉన్నది. ఏమని సో గైస్ ఏంటంటే ఇప్పుడైతే 458 కంప్లీట్ చేసింది. బట్ అది స్టాప్ చేసే లోపు 5కి వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఈ ఛాలెంజ్ లో విన్ అయింది ఎవరంటే కానీ మేము ఇంకోటి చెప్పడం మేము ఒకటి అనుకున్నాం. ఏంటి చెప్పాలా, ఇంకొకసారి తీసుకో చెప్తా. ఇప్పుడు మేము ఈరోజు ఏమనుకున్నాం తెలుసా,
ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. అంత లేదు మరి ఎవరు? మీకే పనిష్మెంట్, ఎవరు మీకే పనిష్మెంట్. నేను విన్ అయినా కాబట్టి నేను మీకు ఇస్తా పనిష్మెంట్. అనుకోలేం కదా. ఫస్ట్ మనీ వచ్చేది నాకు, మీ ఇద్దరు ఫస్ట్ నాకు. ఎందుకు నేను ఎక్కువ లేట్ తిన్నా. లేటా? లేట్ తక్కువ టైం లో తినాలని చెప్పిన నేను. తక్కువ అర్థమైందా? టైంలోనే కదా నేను తిన్నది. నువ్వు తిన్నావు కానీ నువ్వు విన్ అయినావు కాబట్టి పనిష్మెంట్ నీకు. ఓకేనా? నేను ఒప్పుకోను ఫ్రెండ్స్. సరే గాయ్స్, ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ మొదటి విజేత వచ్చేసి విన్ను, సెకండ్ విజేత వచ్చేసి నేను, థర్డ్ వచ్చేసి మా అల్లుడు హర్ష. సరే ఇప్పుడు వీని ఫస్ట్ పనిష్మెంట్ మనోనికి, సెకండ్ నాకు. ఈమె విజేత కాబట్టి మీకు నాకు పనిష్మెంట్ లేదు, గిఫ్ట్ ఇస్తాను. ఇక ఇప్పుడు మా ఇద్దరికి పనిష్మెంట్ ఉంటది. అది ఏముంటుందో ఎట్లనో ఆమెనే చెప్తుంది. ఆమె రూల్స్ ప్రకారం మేము ఫాలో అవుతాము. ఎందుకంటే మేము గెలిచింది కాబట్టి ఆమె మాట మేము వినాలి. చెప్పు నీకు ఏం కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కొట్టు. మమ్మీ విన్ అయింది, క్లాప్స్ కట్టు. క్లాప్స్ కొట్టు. మమ్మీ విన్ అయింది, క్లాప్స్ కట్టు. క్లాప్స్ కొట్టు, క్లాప్స్ కట్టు. మమ్మీ విన్ అయింది. ఇగో ఇది ఇస్తే క్లాప్స్ కొడతా. క్లాప్స్ కొట్టు. క్లాప్స్. హాయ్ చెప్పు, అక్కడ హాయ్ చెప్పు. క్లాప్స్ కట్టు మమ్మీ. హాయ్ చెప్పు. ఓకే ఓకే చూడండి. సరే ఇప్పుడైతే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పనిష్మెంట్ ఏమేమి ఉంటుందో ఆ వీడియో ఒకసారి మీకు చూపిస్తాను. సరే ఇంకేం? పనిష్మెంట్ స్టార్ట్. పనిష్మెంట్ టైం స్టార్ట్. విన్ నేనైనా కాబట్టి వీళ్ళకి పనిష్మెంట్స్ నేనే ఇస్తా. ఫస్ట్ పనిష్మెంట్ ఎవరికి అంటే హర్షుకి. ఏంటంటే మంకీ యాక్టింగ్ ఒకటి చేయాలి, మరి కుక్క సౌండ్ చేయాలి, మళ్ళీ గాడిద సౌండ్ చేయాలి. ఒబ్బో గాడిద సౌండ్ చేయగలుగుతావా? పనిష్మెంట్ అంటే పనిష్మెంటే చేయాలి. ఫస్ట్ ఏది చేయమంటావు? సరే గాడిది సౌండ్ చెయ్యి. గాడిదిలాగా ఉన్నావు. గాడిద సౌండ్ ఎట్లాంటది? ఏం సౌండ్ అది? నేను గాడిది సౌండ్ చేయమన్నాను. గాడిద సౌండ్ చేస్తాం. ఎట్లా చేస్తావు? అట్లా అంటదా గాడిది? గాడిద ఎట్లా అంటదా? మంచిగా చెయ్యరా. గాడిలాగా యాక్టింగ్ కాదు, గాడిలాగా సౌండ్ చెయ్యు. గాడిదలాగా యాక్టింగ్ చేస్తాను నిజంగానే. గాడిదలాగా యాక్టింగ్ కాదు, గాడిదలాగా సౌండ్ చెయ్యు. చెయ్యి. సరే ఒకసారి మా అమ్మకి అనుమానం ఆ సౌండ్, తర్వాత నువ్వు అను. నా పనిష్మెంట్ కంప్లీట్ అవుతుందా నేను అంట. ఒకసారి వాడికంటే చూపియ్యు ఎట్లా రాలో. అడుగు ఒకసారి, అడుగు. నాకేదో ఒకటి. లేదు అడుగు నువ్వు ఒకసారి సౌండ్ ఒకసారి ఎట్లుందో వినిపిమను. నేను చెప్పాలా? నేను చెప్తాను, నేను చెప్తా. నేను చెప్పాలా? నాది ఒకటి కంప్లీట్ అయినప్పుడు. లేదు ఓన్లీ సౌండ్ వానికి చూపియ్యు, వాడు చెప్తాడు. గాడిద సౌండ్ అట్లా గాయస్ హైదరాబాద్ లో పుట్టి పెరుగుతూ గాడి అంటే కూడా తెలియదు. గాడిద లాగా సౌండ్ ఇల్లవా? నేను అనాలా? ఇప్పుడు అని అడుగు. కాదు గాడి సౌండ్ చెయ్యు. గాడి సౌండ్ అంటే గాడి సౌండ్ ఇప్పుడు చూపించిన మళ్ళీ చూపించాలా? చెయ్యి. మంచిది నవ్వవద్దు. చెప్పు అయింది. ఆవు అవటి యాడికి వస్తారు చెప్పు. కంప్లీట్ కాలేదు నీదైతే. చెయ్యాలి, చేసే వరకు వదలం. ఇదే ఇదే కావాలి. ఎందుకు నీకు పట్టుకున్నా? మంచిగా మంచి లోపలికి ఇట్లా మళ్ళీ లోపలికి వెళ్ళి మంచిగా. అది 3 టైమ్స్ అను. అది గాడి కాదు కాబట్టి వదిలేస్తున్నాం. మేము ఊహించుకుంటున్నాం అది గాడిది అనుకోని. సరేలే. నెక్స్ట్ కుక్క. కుక్క ఎట్లా ఉంటుంది? ఎట్లా కుక్క? సరే కుక్క ఇలా ఏడుస్తుంది కదా, ఇప్పుడు ఏడ్చిన కుక్క ఎలా అంటుందో చూద్దాం. ఏడ్చుకుంటూ కుక్క ఎలా అరుస్తుందో చూద్దాం. అది ఏడుస్తున్నట్టనా? దెబ్బతిని కుక్క అంట చూడు. గాడి మళ్ళీ నాకు ఇప్పుడు కుక్క కుక్క మరి గాడికి పోకున్నాము. కుక్కని కుక్క ఇప్పుడు
ఇప్పుడు guys, ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడితే కుక్క ఎట్లా మరుగుతుంది అది ఒకసారి తెలిసి ఓకేనా? జ్వరం వచ్చిన కుక్క ఎట్లా పడుతుంది చెప్పు. జ్వరం వస్తుంది చూడు, ఆ కుక్క ఎట్లా పడుతుంది. ఓకే ఓకే, ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మంకీ ఎలా యాక్టింగ్ చేసిందో చూద్దాం. నువ్వు కాదు యాక్టింగ్ చేయాల్సింది, మంకీ లాగా చేయి. మంకీ లాగా చేయి, సేమ్ మంకీ లాగా చేయాలి. అట్లా ఎలా అరుస్తుంది? రైట్, నాకు పేర్లు తీసుకొని తింటున్నాడు. సరే, ఇంకోటి ఏంటంటే మంకీ ఎట్లా గొక్కుంటది, మంకీ ఎట్లా ఎగురుతారు ఒకసారి చూపి. ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా గొక్కుంటది రా. మంకీ ఎట్లా గొక్కుంటది తెలియదా నీకు? ఉన్నాడు హర్షిత్, మంకీ కాదు హర్షిత్. సేమ్ కనిపిస్తుంది. ఇట్లా గజ్జయిందా, ఇట్లా గొక్కుంటున్నావు ఇట్లా మంచిదే. మరి నేను కూడా అట్లా చేస్తా, చెప్తున్నా విన్నో, నేను కూడా అట్లా చేస్తా. సరే మంచిది. వీనికి గాడి అయిపోయింది, కుక్క అయిపోయింది. మూడే అంతేనా? యాక్సెప్ట్. ఇంతేనా? చేశాడుగా, ఇది పనిష్మెంట్. అలానే ఉన్నాడు. నేను కూడా సింపుల్ ఇక్కడ ఇతనికి ఏంటంటే పనిష్మెంట్, మా వాడిని ఎత్తుకొని గుంజిల్లు తీయాలి. ఎత్తుకొని గుంజిల్లు తీయాలి. లేకపోతే నన్ను ఎత్తుకో. సరే విన్నెత్తు. ఇక్కడ చెప్తా. ఇప్పుడు నాకే రైట్ అయిపోయింది. ఒకటి మనకు ఇంకొకటి 10 డిప్స్. ఎక్సర్సైజ్ కాదు చెప్పింది, డిప్స్. డిప్స్ అంటే ఏం తెలుసా? అలా కానొద్దు. గైస్, ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరొక వీడియో కోసం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్. బాయ్.